అండ్ ఫైనల్లీ ఎప్పుడెప్పుడు చూపిస్తానా ఆనంది. ఇట్లాంటి మగ్గం వర్క్ వేయించుకున్నా, మిషన్ వర్క్ వేయించుకున్నా మినిమం 1000 to 1500 ఉంటది, మినిమం లో మినిమం. ఇది నేను ఎన్ని పెట్టుకున్నానంటే ఆర్డర్, ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తా. మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది, అంటే అంత డిజైన్స్ బాగున్నాయి మీషోలో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా బ్లాగ్స్. ఈ వీడియోలో మీరు నేను మీషో నుండి ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాను ఇవన్నీ చూస్తారు. ఇది ఓన్లీ మనకి బ్లౌజ్ బ్లౌజెస్ మాత్రమే, అంటే బ్లౌజ్ కలెక్షన్ మాత్రమే. ఇందులో నేను 4 సెట్స్ పెట్టుకున్నాను. సో ఇందులో మీకు నేను ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాను అన్ని చూపిస్తాను. అండ్ ఇది మాత్రం లాస్ట్ లో చూపిస్తాను. ఇది ఎందుకంటే చాలా చాలా స్పెషల్ అన్నమాట. మీరు చూసి చాలా సర్ప్రైజ్ అవుతారు. సో ఇలాంటివి మనకి లాస్ట్ లో పెడితేనే మీరు వీడియో ఎండ్ వరకు చూస్తారని నేను ఫీల్ అయ్యి లాస్ట్ కి చూపిస్తా అంటున్నాను. ఓకేనా? సో ఇవన్నీ నేను ఇంకా ఓపెన్ చేయలేదు, జస్ట్ క్లియర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే కట్టర్ తీసుకుని కట్ చేస్తుంటే మళ్ళీ ఒక్కొక్కటి కట్ చేస్తుంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అసలు ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు, ఇది ఒక్కటే చేశాను. ఎందుకంటే ఇది చూసే వరకు నాకు ఎక్సైట్మెంట్ ఆగలేదు, అందుకనే ఇది ముందే ఓపెన్ చేసేసా. అండ్ ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు. ఇది యాక్చువల్గా నాకు ఒక శారీ ఉంది, ఆ శారీ పైన కానీ ఆర్డర్ పెట్టుకున్నా. ఇందులో జస్ట్ సింగిల్ కలర్ మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నా, ఎందుకంటే నాకు చూద్దాం ఫస్ట్ ఎట్లా ఉంటుందో, తర్వాత పెట్టుకోవచ్చు మిగిలిన అని చెప్పేసి. వావ్, చాలా బ్యూటిఫుల్ ఉంది, మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ వేసుకుంటే ఎట్లా ఉంటది అనేది కూడా నేను మీకు లాస్ట్ లో వేసుకొని చూపిస్తా. మనకి బ్యాక్ సైడ్ ఇట్లా మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది, ఫ్రంట్ కి సేమ్ ఇట్లనే స్టోన్ వర్క్ వచ్చింది, అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లనే వచ్చింది. ఇది స్ట్రెచబుల్ బ్లౌజ్ అన్నమాట. ఓవరాల్ గా చాలా బాగుంది. అండ్ మనకి హ్యాండ్స్ కూడా స్లీవ్స్ చాలా చిన్నగా లేకుండా కొంచెం పెద్దగా వచ్చి కంఫర్టబుల్ గా ఉంది. శారీస్ మీదకి చాలా బెస్ట్ ఉంటది. నేను దీన్ని ఏ శారీ పైనకి కొనుక్కున్నాను, నేను ఆ శారీ వేర్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ వీడియో లాస్ట్ లో చూపిస్తా. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది నేను ఎన్ని పెట్టుకున్నానంటే ఆర్డర్ చూడండి. 4 కలర్స్ ఆర్డర్ పెట్టాను. ఈ 4 కలర్స్ నిజంగా నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకో కూడా చెప్తా. ఇవి కూడా స్ట్రెచబుల్ బ్లౌజ్లే. ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తా. మై గాడ్, నిజంగా చాలా బాగుంది. డైలీ వేరీ శారీస్ కి అండ్ ఇంకా కొంచెం ఫ్యాన్సీ శారీస్ కి ఎంత కంఫర్టబుల్ గా ఉంటాయంటే నిజంగా. ట్రస్ట్ మీ గైస్, కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియోస్ లో వీటి లింక్ పోస్ట్ చేస్తాను. ఇది యాక్చువల్గా నేను గోల్డ్ కలర్ శారీ మీదకి ఆర్డర్ పెట్టుకున్నా, ఎందుకంటే నాకు గోల్డ్ కలర్ మీదకి రెడ్ వేస్తే బాగా ఓవర్ గా హెవీ బ్రైట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇట్లా సింపుల్ ఉంటే బాగుంటదేమో అనిపించింది, అందుకని ఇది ఆర్డర్ పెట్టుకున్నా. మంచిగా ఉంది, కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇవన్నీ సేమ్ డిజైన్. సో మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ వచ్చింది. ఇదేం వర్క్ కాదు, జస్ట్ దాని పైన డిజైన్ ఉంది అంతే. ఇది బేబీ పింక్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా నేను ఒక శారీ మీదకి కొనుక్కున్నాను, ఏ శారీ మీదకి అనేది నేను కట్టుకొని చూపిస్తాను మీకు. అండ్ దిస్ బ్యూటిఫుల్ రెడ్ బ్లౌజ్, నేను రీసెంట్ గా 1 year నుండి మీషోలో ఆర్డర్ పెట్టుకున్న చాలా బ్లౌజెస్ రెడ్ పింకే. కలర్స్ ఉన్నా కూడా, ఆల్రెడీ కలర్స్ ఉన్నా మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది, అంటే అంత డిజైన్స్ బాగున్నాయి మీషోలో. గైస్ నిజంగా చాలా బాగుంది. ఇవన్నీ ఎప్పుడెప్పుడు వేర్ చేస్తానా అని ఉంది నాకైతే. సేమ్ డిజైన్, ఇది కూడా సేమ్ డిజైన్ ఇంతకుముందు చూపించింది. స్లీవ్స్ కూడా ఇట్లా పెద్దగా తీసుకున్నా, కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాయని. సో బాగుంది. అండ్ ఇది వచ్చేసి, ఇది కూడా నేను పర్టికులర్ గా ఒక శారీ మీదకే తీసుకున్నా. యాక్చువల్గా శారీస్ లేకపోతే మనం బ్లౌజులు కొన్నాం కదా గైస్, కొని ఏం చేసుకుంటాం. సో ఇది నైస్ కదా, బాగుంది. కలర్ నాకు భలే అనిపిస్తుంది చూడడానికి. దీనికి మంచి మ్యాచింగ్ శారీ ఉంటే, అంటే నాకు ఉంది అందుకే పెట్టుకున్నా, కట్టుకొని చూపిస్తాను మీకు. సో ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. సో ఇంకొకటి, ఇందులో కూడా నేను అన్ని కలర్స్ పెట్టుకున్నా. మాక్సిమం ఈ డిజైన్ లో కలర్స్ మ్యాచ్ అవ్వకుండా తీసుకున్నా, ఎందుకంటే మనం ఒకే కలర్ బ్లౌజ్ 2 డిజైన్స్ లలో తీసుకొని ఏం చేస్తాం. సో అట్లా. సో ఇది బ్లాక్,
మాక్సిమం బ్లాక్ చాలా వాటికి యూజ్ అవుతుంది. నాకు డైలీ వేర్ శారీస్ కి మ్యాచింగ్ అయినా కాకుండా బ్లాక్ వేసుకోవడం ఒకటి బాగా అలవాటు అయిపోయింది. సో ఇది తీసుకున్నాను అందుకే. ఓ మై గాడ్, లుకింగ్ బ్యూటిఫుల్ కదా. అంటే ఇంతకుముందు ప్యాటర్న్ లో నేను ఫుల్ స్లీవ్స్ తీసుకున్నాను కదా, సో అందుకే ఇవి హాఫ్ తీసుకున్నా. ఎందుకంటే అన్ని ఒకేలా అయితే బోర్ కొట్టేస్తాయి కదా. సో ఇది ఒక కలర్ అండ్ ఇది ఒక కలర్. ఓ మై గాడ్, బ్యూటిఫుల్ ఉంది కదా. మంచి ఉంది గైస్, నేను వేసుకొని కూడా చూపిస్తాను మీకు. ఇది ఇది యాక్చువల్గా నాకు ఈ శారీ ఏమీ లేదు, బట్ నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది. గోల్డ్ కలర్ దానికి నేను ఆల్రెడీ బేబీ పింక్ ట్రై చేస్తా అని చెప్పాను కదా, సో అది కానీ ఇది కానీ సూటబుల్ అవుతుంది కదా, సో వేసుకొని చూద్దాము అన్నట్టుగా ఇది తీసుకున్నా. ఇది ఏ గోల్డ్ కలర్ ప్లెయిన్ శారీకైనా, గోల్డ్ కలర్ షేడ్ ఉన్న ఏ శారీస్ కైనా ఈ బ్లౌజెస్ మ్యాచ్ అయిపోతాయి, మీరు అన్డౌటెడ్ గా తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది నావీ బ్లూ కలర్. మీకు మేబీ వీడియోలో బ్లాక్ గా కనిపించుండొచ్చు, కానీ కాదు, ఇది నేవీ బ్లూ కలర్. ఎంత బాగుందంటే ఇప్పుడు మనకి ఇట్లా చూస్తే అర్థం కాదు గైస్, మనం శారీస్ మీదకి వేర్ చేస్తే బాగుంటది. నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్. ఈ గ్రీన్ యాక్చువల్ గా నేను ఒకటి గ్రీన్ శారీ ఆర్డర్ పెట్టుకున్నా రీసెంట్ గా. దానికి ఎందుకో నాకు కాంట్రాస్ట్ గా కాకుండా మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటదేమో అనిపించింది, అందుకే ఇది ఆర్డర్ పెట్టుకున్నా. ఎట్లుంది, డిజైన్స్ బాగున్నాయి కదా, నిజంగా చాలా బాగుంది. ఇది ఒకవేళ మీకు లింక్స్ కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, మీరు ఒకసారి చెక్అవుట్ చేసేయచ్చు. నచ్చితే కొనుక్కోండి. అండ్ చాలా రీజనబుల్. ఎందుకు నేను ఇవి కొనుక్కోమని చెప్తున్నా అంటే, మనం ఒక క్లాత్ తీసుకుంటే మినిమం 200 to 500 అవుతుంది, దాన్ని స్టిచ్ చేస్తే మినిమం 200 to 500 అవుతుంది. ఎంత డిజైనర్ వేర్ అయినా, ఎంత ఫ్యాన్సీ అయినా, ఎంత పట్టుదైనా, లేదంటే నార్మల్ బ్లౌజ్ కూడా మనం చాలా మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అంత వేస్టేజ్ ఎందుకు, డబ్బులు వేస్ట్ చేసుకోవడం. ఇలాంటి తీసుకున్నారు అనుకోండి, మనకి కుట్టించే శ్రమ తగ్గుతుంది. మళ్ళీ స్ట్రెచబుల్ తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఆ అంటే డిజైనర్ సరిగ్గా కుట్టలేదు, స్టిచ్చింగ్ చేసేటామె, టైలర్ ఇట్లా అట్లా అని కంప్లైంట్స్ ఏం లేకుండా స్ట్రెచబుల్ తీసుకున్నాం అనుకోండి, చాలా కంఫర్టబుల్ గా ఉంటది. అండ్ ఫైనల్లీ ఫైనల్లీ ఎప్పుడెప్పుడు చూపిస్తాను ఆనంది. మీరు ఇవేమి కొనుక్కోకపోయినా గైస్ ప్లీజ్ ఇది కొనుక్కోండి. ఎందుకు తెలుసా, అంత బాగుంది. ఇది నేను తయారు చేసే వరకు కూడా నాకు ఆగలేదు. అంత ఎప్పుడు ఓపెన్ చేస్తానా అన్నట్టుంది. కట్టడాయ్ ఫ్రంట్ ఆల్మోస్ట్ మనం ఇలాంటి డిజైనర్ వేరేవి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి బ్యాక్ హుక్స్ వస్తాయి. సో అది కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది నా విషయంలో. సో మేబీ నాలాగే చాలా మంది ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫ్రంట్ హుక్స్ అండ్ బ్యాక్ డిజైన్ చూపిస్తా గైస్. ఇదంతా నెట్ మీద వర్క్ వచ్చింది. ఇట్లాంటి మగ్గం వర్క్ వేయించుకున్నా, మిషన్ వర్క్ వేయించుకున్నా మినిమం 1000 to 1500 ఉంటది, మినిమం లో మినిమం. హ్యాండ్స్ కూడా చూడండి, ఇది ఎంత తక్కువ కాస్ట్ వచ్చింది. అసలు ఇంత తక్కువ కాస్ట్ ఇంత మంచి బ్లౌజ్ అంటే నిజంగా నేను షాక్ అయిపోయినా. ఇది నేను పర్టికులర్ గా ఒక శారీ మీదకి తీసుకున్నా, అది ఏ శారీ అనేది కూడా నేను కట్టుకొని చూపిస్తా. సో నెక్స్ట్ వీడియోస్ లో ఏ శారీ మీదకి ఏ బ్లౌజ్ అనేది నేను చూపిస్తా, ఓకేనా. మీకు ఒకవేళ లింక్స్ కావాలన్నా కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేస్తేనే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తా. లేదంటే షార్ట్ వీడియోస్ లో చూడండి ఒకసారి, నేను షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, ఓకేనా. నిజంగా దీనికైతే నేను 10/10 ఇచ్చేస్తా, అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ నచ్చితే ఖచ్చితంగా లింక్ అని కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. బాయ్.